స్త్రీలకు మరి అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్ము కన్నమ్మ కన్న తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ ఆదివారపు రాత్రికాల సమయములు తండ్రి, నీ యొక్క మాటలు మేము నేర్చుకొనబోచుండగా నిలువబడి చెబుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కూడా ఇవ్వండి. వింటున్న నీ పిల్లలకు విని గ్రహించే జ్ఞానాన్ని కూడా ఇవ్వమని, అలాగే తండ్రి చెప్పబడుతున్న సంగతులు అలాగున్నవో లేవో అని లేఖనాలలో నుండి పరిశీలించి పరిశోధించే మంచి జ్ఞానం కలిగిన వారిగా నీ పిల్లల్ని తీర్చిదిద్దుమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పేరటి ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిదమ్మా. మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రియులారా, దేవుడు మనుషులను ప్రేమించి ఈ లోకాన్ని దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి కోసం ఈ లోకాన్ని సిద్ధపరిచి స్థిరపరిచి మనుషులకు కావలసిన వాటన్నిటిని దేవుడు ఈ లోకంలో మనం పుట్టక ముందు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏం చెప్పాడు అనంటే మనుషుల కోసం ఒక మాట చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి. పాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఇక్కడ జాగ్రత్తగా మనం చదివిన యొక్క మాటలు ఆలోచించగలిగితే మరలా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. అంటే దేవుడి ప్రపంచాన్ని లేకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి ఏం చేశాడు అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరకు కావలసిన వాటన్నిటిని దేవుడు ఈ లోకములోనే అనగా ఈ భూమి మీద మనుషులకు కావలసిన ఆహారానికి కావలసిన ప్రతి దానిని దేవుడు సిద్ధపరిచాడు. మనిషికి ఏవేవి అవసరమో వాటన్నిటినీ దేవుడు భూమి మీద ఉంచాడు. అంటే ఒక మాటలో చెప్పాడంటే ప్రియులారా, దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడంటే లోకంలో ఎవరున్నారు? లోకంలో మనుషులు ఉన్నారు. దేవుడు లోకమును ప్రేమించాడంటే మనుషులను ప్రేమించి దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రకృతినంతా ఇచ్చాడు. ఈ ప్రకృతిలో ఏముంది అనంటే ప్రియులారా, మనిషికి అవసరమైన ప్రతిదీ దేవుడు ప్రకృతిలోనే ఉంచాడు. గాలి, నీరు, ఆహారం, ప్రతిదీ మనిషికి కావలసిన వాటన్నిటిని దేవుడు ఈ భూమి మీదనే సిద్ధం చేశాడు. ఎందుకు అనంటే దేవుడు ప్రేమించాడు కాబట్టి మనల్ని దేవుడు భూమిని నరులకిచ్చాను అని కూడా ఎక్కడ కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఆకాశములో దేవుని వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు అని అంటాడు. చూడండి ప్రియులారా, అంటే కనిపించే ఈ లోకము, ఈ ప్రకృతి, కనిపించే ప్రతి పదార్థం అంతా దేవుడు మనుషుల కోసమే ఇచ్చాడు. మనుషులను ప్రేమించి ఇచ్చాడు. నా పిల్లలు మరి కడుపారా తినాలి, హాయిగా బ్రతకాలి, వాళ్ళందరూ నా పిల్లలు కాబట్టి వారికి అవసరమైనవన్నీ నేను ఇవ్వాలని ప్రియులారా దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి
తన పిల్లలకు అవసరమైన ప్రతి దానిని దేవుడు ఈ లోకంలోనే మన కోసం సిద్ధం చేశాడు. ఏదైనా చూడండి ప్రియులారా, ఏదైనా మనిషికి కావలసినవి ఎక్కడి నుంచే దొరుకుతాయి అమ్మా? భూమి మీదనే దొరుకుతాయి. మనం తిండే ఏ తిండైనా, ఆహార పదార్థాలు ఏవైనా భూమి మీదనే దేవుడు సిద్ధం చేశాడు. నువ్వు మాంసం తిన్నా, నువ్వు కూరగాయలు తిన్నా, ఆకుకూరలు తిన్నా, లేకపోతే చేపలను తిన్నా, వేరే జంతువులను తిన్నా, నువ్వు ఏది తినాలనుకున్న దేవుడు భూమి మీదనే వాటిని పెట్టాడు. మరో గ్రహంలోనికి వెళ్ళి మనం తెచ్చుకుంటలేం కదా. ఏదైనా ఈ లోకంలోనే దొరుకుతున్నాయి. అంటే దేవుడు తన పిల్లలమైన మనలను ప్రేమించి ఎంత ప్రేమించాడంటే ప్రియులారా, నా పిల్లలు ఆకలితో ఉండకూడదు, నా పిల్లలు ఏది కోరుకున్న వారికి సిద్ధంగా ఉండాలని తండ్రి తను ప్రేమించి ఈ లోకాన్ని మన కోసం సిద్ధం చేసి మనందరికంటే దేవుడు ఎంతమందిని అయితే ప్రేమించాడో, ఎంతమందిని ప్రేమించాడు దేవుడు అంటే, లోకంలో ఎంతమంది ఉన్నారు? సుమారు 850 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉన్నారు. ఈ 850 కోట్ల మందిలో అందరూ దేవుని నమ్మిన వాళ్ళే కాదండి ప్రియులారా. అందరూ దేవుని నమ్మిన వాళ్ళే ఉన్నారా అండి? కొంతమంది మాత్రమే దేవుని నమ్మారు. కొంతమంది వారికి ఇష్టమైనటువంటి దేవుళ్ళను కూడా నమ్మిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ దేవుడు నా పిల్లలే అని ప్రేమించి అందరికీ గాలి, నీరు, ఆహారం, వర్షం, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుడు అందరికీ సమానంగా ఇస్తూ వస్తున్నాడు. ఈ భూమిని ఎవరి కోసం సిద్ధం చేశాడంటే, ఇదిగో నరుల కోసం సిద్ధం చేసి స్థిరపరిచాను అని కూడా చెప్పాడు. అంటే కనిపించే ఈ లోకమంతా, ఈ ప్రకృతి అంతా, ప్రకృతిలో ఉన్న సంపద అంతా, సముద్రంలో ఉన్న సంపద అంతా, మరి అడవిలో ఉన్నటువంటి సంపద అంతా, భూమిలో ఉన్న సంపద అంతా ఎవరికంటే, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి మనుషులకి, దేవుడు ప్రేమించిన వాళ్ళకి ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ ఎవరికంటే దేవుడు ప్రేమించి మనకిచ్చాడు. మనకి ఏదైనా ఆస్తి ఉందనుకోండి ప్రియులారా, పొలమో లేకపోతే ఏదైనా ఆస్తి ఉంటే అది ఎవరికి ఇస్తాం? మన పిల్లలకి ఇస్తాం కదా. మనకు ఆస్తి అయినా, డబ్బు అయినా, లేకపోతే బంగారం అయినా, ఇంకేది ఉన్నా అది మన పిల్లలకే ఇస్తాం. ఎందుకు? మన గర్భాన పుట్టినటువంటి పిల్లలు కాబట్టి. వేరే వాళ్ళకి ఇస్తామా? ఇవ్వం. ఇది మనకు అర్థమైతే, ఇది మనం చేస్తే దేవుడు కూడా తన పిల్లలనైన మనల్ని ప్రేమించి భూలోకాన్నంతటిని లోపరుచుకొని భూమిని ఏలండి, అదంతా మీకే అని దేవుడు చెప్పాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ప్రపంచాన్నే, కనిపిస్తున్న ప్రతిదీ దేవుడు నరులకే ఇచ్చాడు. ఇది దేవుని ప్రేమ. ఏమ్మా, ఇప్పుడు మనం అనుభవిస్తున్నదంతా ఏంటంటే దేవుడు ప్రేమించి ఇచ్చినది. నువ్వు తింటున్న తిండి, మనం త్రాగుతున్న నీళ్లు, నువ్వు దేనినైతే అనుభవిస్తున్నావో అదంతా మనకు దేవుడు ప్రేమించి ఇచ్చినది. దేవుడు ఆయన మన తండ్రి కాబట్టి మనల్ని ప్రేమించి ఇచ్చాడు పిల్లల కోసం. ఇది ఈ లోకమంతా దేవుడు మన కోసం ఇస్తే, కానీ దేవుడి కోసం బ్రతికిన వాళ్ళ కోసం, దేవునిని ప్రేమించే వారి కోసం, దేవుని కోసం కష్టపడే వారి కోసం, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఎవరైతే సంతోష పెడతారో, దేవునికి ఎవరైతే ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతికి మరి తన ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా ఎవరైతే ఈ లోకంలో బ్రతుకుతారో, దేవుడు వాళ్ళ కోసం కూడా ఒక గొప్ప లోకాన్ని దేవుడు సిద్ధం చేశాడండి. అదేంటంటే ప్రియులారా, మీ అందరికీ తెలుసు, అదే పరలోకం. ఏంటమ్మా? పరలోకం. ఈ పరలోకం అన్నది, లేకపోతే స్వర్గం అనేది దేవుడు ప్రేమించి భూమి మీద ఉన్న సంపద అందరికి ఎలాగైతే ఇచ్చాడో, ఆ పరలోకాన్ని, లేకపోతే మహాలోకాన్ని, స్వర్గాన్ని, దేవుడు ఉన్నటువంటి ఆ లోకాన్ని
దేవుడు ప్రేమించిన ప్రతి ఒక్కరికి ఇవ్వడు ప్రియులారా. మరి జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రేమించి భూమిని ఎలాగైతే ఇచ్చాడో ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ దేవుడు ఇవ్వబోయే మహాలోకం ఒకటి ఉంది. అది పరలోకం అన్నాడు, స్వర్గం అన్నాడు. దానిని అందరికీ ఇవ్వాలనుకోలేదు దేవుడు. మరి ఎవరికి ఇవ్వాలనుకున్నాడు అండి? ఎవరికి ఇవ్వాలనుకున్నాడంటే ప్రియులారా, ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. అమ్మా, ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునన్నాడు. అమ్మా, ఇక్కడ జాగ్రత్తగా చదివితే దేవుడు లోకమును ప్రేమించి, అంటే మనుషులను ప్రేమించి, ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని, సంపదని, ఆహారాన్ని, తిండిని అంతటిని దేవుడు మనుషులకిచ్చాడు. ఎవరికి? దేవుడు ప్రేమించి ఇచ్చాడు ఈ లోకాన్ని. కానీ పరలోకం ఇలా ఇవ్వడు. దేవుడు ఇయ్యబోయే మహాలోకం ఒకటి ఉంది కదా, పరలోకం, స్వర్గం. మనం చనిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ లోకంలో మనము మన జీవితాన్ని, తనువును చాలిస్తాం. ఏదో ఒక రోజు మరణిస్తాం. మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళే లోకం ఉంది కదా, అదే పరలోకం. ఈ లోకాన్ని దేవుడు అందరికీ ఇవ్వడంట ప్రియులారా. మరి ఎవరికి ఇస్తానంటున్నాడు ఇక్కడ అంటే, మరలా చదువుకుందాం. చూడండి, మరలా చదవండి ఆ మాట. ఈ లోక విషయములో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి. ఏమండి, ఎవరి కోసం అంట? తనను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యాన్ని వారసులుగా చేస్తాడంటండి ప్రియులారు. ఏమండి, దేవుడు ప్రేమించి లోకాన్ని ఇచ్చాడు. కానీ నీకు పరలోకం రావాలంటే, నువ్వు పరలోకాన్ని నువ్వు పొందుకోవాలంటే, స్వర్గాన్ని నీవు అనుభవించాలంటే, స్వర్గలోకానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు భూమి మీద ఏం చేయాలో తెలుసా? దేవుడు నీకు అన్నీ ఇచ్చి నిన్ను సంతోష పెట్టాడు. నిన్ను ప్రేమించినందుకు, నిన్ను కన్నందుకు దేవుడు నీ కోరికలన్నీ తీర్చాడు. నీకు అన్నిటినీ ఇచ్చాడు భూమి మీద. నీకేది తక్కువ చేయలేదు ఈ భూమి మీద. ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి. కానీ చావు తర్వాత వెళ్ళబోయే మహాలోకం ఉంది, అది నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఈ భూమి మీద నువ్వు దేవునిని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అదే వాళ్ళకే ఆ మహాలోకానికి ఆహ్వానం అని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. చూడండి పిల్లలు, అంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని ప్రేమించడం అంటే అండి, దేవుని ప్రేమించడం అంటే దేవుని యొక్క మందిరానికి రావడం, దేవుని యొక్క పాటలు పాడడం, దేవుని యొక్క వాక్యం వినడం అని అనుకోవచ్చు. ఓకే, కానీ ప్రియులారా, అంత మాత్రాన మనం దేవునిని ప్రేమించినట్టు కాదు. దేవుని ప్రేమించడం ఏంటంటే ప్రియులారా, తెలుసుకుందాం ముందరికి. ఇంకా దీనికోసం దేవుడు ఏం చెప్పాడంటే, అది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తనను ప్రేమించు వారికి అంటున్నాడు. చూడండి, ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందుకుంటారు. ఎవరు పొందుకుంటారు జీవ కిరీటం అంటే? ప్రియులారా, నీకు చావు లేని మహాలోకం జీవాన్ని ఇవ్వబోతున్నాడు. అదే పరలోకం. ఎవరికో తెలుసా? దేవునిని ప్రేమించే వారికి. దేవుని ఇష్టమైన పని, ఇష్టానుసారంగా ఈ లోకంలో ఎవరైతే బ్రతుకుతారో, దేవుని ఇష్టాన్ని ఎవరైతే నెరవేర్చుతారో
వారికి మాత్రమే జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. చూడండి ప్రియులారా అండి, అంత మహాలోకం, అంత అద్భుతమైన లోకాన్ని మనం పొందుకోవాలంటే మనం ఈ లోకంలో దేవునిని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. మరొక మాట చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయముకు గోచరము కాలేదు అంటున్నాడు. ఎవరి కోసం దాచాడు ఇవన్నీ? దేవుని ఎవరైతే ప్రేమిస్తారో అంటున్నాడు. చూడండి, మరలా చదువుకుందాం ఆ మాట. 9వ వచనం మరలా చదవండి అమ్మా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచాడు? ఏది సిద్ధపరిచాడు? ఇదిగో పరలోకాన్ని సిద్ధం చేశాడు, మహాలోకాన్ని సిద్ధం చేస్తూనే ఉన్నాడు దేవుడు. ఎవరికి? అందరికీ కాదు, తనను ప్రేమించే వారి కోసం, తన కోసం బ్రతికే వారి కోసం దేవుడు సిద్ధం చేశానంటున్నాడు. చూడండి ప్రియులారా, ఈ లోకంలో మీ అందరికి తెలుసు, ఎన్నో సినిమాలలో లేకపోతే ఎన్నోసార్లు టీవీలలో చూసి ఉంటారు. ఒక వ్యక్తి ఉన్నాడు ఈ లోకంలో, ఎవరంటే షాజహాన్. ఈ షాజహాన్ అనే వ్యక్తి తను ప్రేమించిన ప్రియురాల కోసం ఏం చేశాడు? ఒక తాజ్ మహల్ అనే ఒక మందిరాన్ని కట్టాడు, ఒక గుడి లాంటిది. ఆవిడ సమాధి మీద ఒక గుడి లాంటిది ఆవిడ పేరు మీద కట్టాడు. దేనికంటే తనను ప్రేమించి దాన్ని కట్టించాడు. ఏమ్మా, మరొక చోట ఒక సినిమాలో ప్రియులారా, ప్రేమ నగర్ అనే దాంట్లో తను ప్రేమించిన అమ్మాయి కోసం ఒక నగరాన్ని కట్టిస్తాడు, ప్రేమ నగర్ అనే దాన్ని. దేనికనంటే తనను ప్రేమించిన ఆవిడ కోసం ఒకతను సమాధి కట్టించాడు, ఒకతను ఏకంగా ఒక నగరాన్నే కట్టించేశాడు. ఇలా ఈ భూమి మీద తను ఎవరైతే ఇష్టపడతారో, ప్రేమిస్తారో ఎన్నో త్యాగాలు చేసి వారి కోసం కొన్ని నిర్మాణాలు నిర్మిస్తున్నారు. మరి దేవుణ్ణి ప్రేమించే వారి కోసమే దేవుడు మహాలోకాన్ని సిద్ధం చేస్తున్నాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, మరి మీరందరూ లేకపోతే మనందరం దేవుని ప్రేమిస్తున్నామానంటే అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా? ఇప్పుడు దేవుడు ఎంతమందికి ఇష్టము అని అంటే ప్రియులారా, అందరూ నాకు ఇష్టం అంటారు. దేవుడు అంటే ఇష్టపడిన వారు ఎవరు లేరు భూమి మీద. కానీ దేవుని ఇష్టపడడం వేరు, దేవునిని మనము ప్రేమించడం వేరు. దేవుని ప్రేమించడం ఏంటంటే ప్రియులారా, దేవునికి ఏది ఇష్టమో మనం అది చేయడం. దేవుడు ఏదైతే చెప్పాడో మన కోసం అలా భూమి మీద బ్రతకడమే దేవునిని ప్రేమించడము. ఒకసారి చూడండి ప్రియులారా, దేవుని ప్రేమించడం ఏంటంటే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి ఒకసారి. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అన్నాడు. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మా గ్రంథకర్త, మరలా చదువుకుందాం చూడండి. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము అన్నాడు. ఇక్కడ దేవుని ప్రేమించడం ఏంటంటే మాటతోని కాదు, నాలుకతో కాదు. మాటలతో అంటే పాటలు పాడడం, నాలుకతో స్తుతించడం, ఇది కాదు దేవుని ప్రేమించడం అంటే. క్రియ ఉండాలి అన్నాడు, అంటే పని ఉండాలి. సత్యం ఉండాలంటే వాక్యం ఉండాలి. అది నువ్వు దేవుని ప్రేమించినట్టు అని చెబుతున్నాడు. ఇప్పుడు ఒక విషయాన్ని నేను చెప్తాను. ప్రతి ఒక్కరికి ఇక్కడ మరి పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, మరి భర్తలకి భార్యలు ఉంటారు, భార్యలకు భర్తలు ఉంటారు.
ఈ భార్యాభర్తల సంబంధాన్ని గురించి మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఒక భర్త తన భార్యను ప్రేమిస్తాడు, తన భర్త తన భార్యను ప్రేమిస్తాడు, అలాగే తన భార్య కూడా తన భర్తను ప్రేమిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారంటే వీళ్ళు ఏం చేసుకోవాలంటే ఒకరి అవసరాలు ఒకరి ఇల్లు తీర్చుకోవాలి. ఇప్పుడు భార్య భర్తను ప్రేమిస్తుందంటే ఏం చేయాలి? భర్తకు సహకారిగా, భర్తకు తోడుగా ఉండాలి. భార్య ఏమిటి మీరంటే నాకు చాలా ఇష్టం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అందనుకోండి, ఓకే మంచిది, నువ్వు కూడా నాకు ఇష్టం, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అని భర్త అంటాడు. మరలా భర్త నాకు అన్నం ఆకలితుంది, అన్నం చేసి పెట్టు అని అన్నాడు అనుకోండి భర్త. భార్య ఏమండి ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నదనుకోండి, సరే మంచిదే, నువ్వు ప్రేమించడం, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నాకు ఆహారం చేసి నా ఆకలి తీర్చి ఉంటది. అంటే భార్య భర్తను ప్రేమించడం మాటల్లో చెబితే సరిపోదు ప్రియులారా, మాటల్లో చెబితే సరిపోదు. ఏం చేయాలి? భర్త యొక్క ఆకలి తీర్చాలి, పిల్లల యొక్క ఆకలి తీర్చాలి. ఇది భార్య భర్తను ప్రేమించడం. భర్త కూడా భార్యని ప్రేమిస్తున్నాను చెప్పడం కాదు, భార్యకి ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నిటినీ తీర్చడం, ఆమె ఇష్టాన్ని తెలుసుకోవడం, ఆమె ఇష్టానుసారంగా అతను కూడా నడుచుకోవడం. ఇది మనకు అర్థమైతే ప్రియులారా, మరి దేవుడు ప్రేమించడం అంటే ఏంటంటే ఇదిగో దేవుని ఇష్టాన్ని తెలుసుకొని దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దాని ప్రకారం మనం నడుచుకోవాలి, జీవించాలి. మరణం వరకు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఈ లోకంలో నమ్మకంగా బ్రతకడమే దేవునిని ప్రేమించడం. దేవుని ప్రేమించడం ఏంటంటే మరొక మాట చెప్పారు చూడండి, చూడండి ప్రియులారా. యోహాను పత్రిక, అదే యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట అన్నాడు చూడండి ప్రియులారా. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనాలంటే పాటించాలి. దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే వ్రాయించాడో, నువ్వు ఎలా అయితే నడుచుకోవాలని దేవుడు భూమి మీద నీ కోసం బైబిల్లో జీవగ్రంథంలో వ్రాయించాడో వాటి ప్రకారం మనం నడుచుకోవాలి, గైకోవాలి, బ్రతకాలి. అదే మనము దేవుణ్ణి ప్రేమించినట్టు. ఇలా ప్రేమించి నువ్వు దేవుని కోసం బ్రతికి ఎంత కష్టమైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఇబ్బందులైనా నువ్వు దేవుని విడిచిపెట్టకుండా, దేవునికి దూరం కాకుండా, ఏమండి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ నువ్వు బ్రతికావంటే నీవు దేవుణ్ణి ప్రేమించినట్టే. దేవుడు ప్రేమించిన వారికి, దేవుని ప్రేమించిన వారికే దేవుడు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు ప్రియులారా. ఆ మహాలోకం ఎంత గొప్పదంటే అండి, దేవుడు ఇవ్వబోయే మహాలోకంతో, పరలోకంతో భూమి మీద దేనిని మనము పోల్చలేము, సాటి చేయలేము ప్రియులారా. అంత గొప్పది దేవుడు ఇవ్వబోయే పరలోకం. భూమి మీదనే ఇన్ని వింతలు, ఇంత గొప్పవి, ఇంకా మనం చూడని చాలా ఉన్నాయి. దేవుడు ఇవ్వబోయే మహాలోకం ఇంకెంత గొప్పది ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఏమండి, అందుకోసమే దేవుడు ఒక మాట చెప్పాడు. పరలోకం కోసం ఏం చెప్పాడంటే, చాలా మంది భూమి మీద స్వర్గాన్ని కొన్ని దానిలతో పోల్చారు ప్రియులారా. వేటితో పోల్చారంటే, స్వర్గం అంటే సుఖంగా నువ్వు బ్రతికినప్పుడే భూమి మీదే స్వర్గం, నీకు ఎప్పుడైతే కష్టాలు భూమి మీద వస్తాయో అదే నరకం అని అనుకుంటున్నారు. కష్టం వచ్చినప్పుడు నరకము, సుఖంగా నువ్వు బ్రతికినప్పుడు అదే స్వర్గము అని పోల్చుకునే వాళ్ళు, స్వర్గంతో పోల్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మరికొన్నిటితో స్వర్గాన్ని పోల్చారు. వాటిని చూసే ముందు ఒక రెఫరెన్స్ చూద్దాం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం.
తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖ దుఃఖాలను జతపరుచున్నాడు అన్నట్టు చూడండి ప్రియులారా. మరలా చదవమాట దేవుడు ఇది దేనికోసం చెబుతున్నాడంటే ప్రియులారా, చావు తరువాత మరణం తరువాత పొందబోయే మహాలోకాలు ఉన్నాయి చూడండి, అది నరకమైన లేకపోతే స్వర్గమైన, పరలోకమైన నరకమైన నువ్వు భూమి మీద బ్రతికున్నప్పుడు ఊహించలేనంత గొప్పవి అని చెబుతున్నాడు. మరలా చదువు చూడండి ఆ మాట, మరలా చదవండి. 7 ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగు దానిని. చనిపోయిన తర్వాత జరిగేది ఉంది కదా, నువ్వు దేవుని కోసం బ్రతికితే, దేవుని ప్రేమించి బ్రతికితే ఏమిస్తానన్నాడు? స్వర్గం, పరలోకం ఇస్తానన్నాడు. ఒకవేళ నువ్వు దాన్ని పొందుకున్నా, లేకపోతే నువ్వు పాపం చేసి నరకానికి వెళ్ళినా, దాన్ని పొందుకున్నా, దీన్ని తెలుసుకొనుట నరులకు చాలా కష్టం ఉన్నాడు చూడండి పిల్లలు. అంటే నువ్వు భూమి మీద స్వర్గాన్ని పరలోకాన్ని దేనితోనూ పోల్చడానికి వీలు లేదు, తెలుసుకునే వీలే లేదన్నాడు దేవుడు. చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకొనున్నట్లున్నాడా, తెలుసుకొనకుండునట్లన్నాడా? తెలుసుకొనకుండునట్లు దేవుడు భూమి మీద నీకు సుఖ దుఃఖాలను జతపరిచున్నాడు. నీకు సుఖం వచ్చినప్పుడు అది స్వర్గం కాదు, నీకు కష్టాలు వచ్చినప్పుడు అది నరకం కాదు. అంతకంటే గొప్పవి నువ్వు చావు తర్వాత వెళ్ళబోయే లోకాలు నువ్వు ఊహించలేవు. మన ఊహ కందనటువంటి మహాలోకమే దేవుడు ప్రేమించిన, దేవుణ్ణి ప్రేమించే వారికి ఇచ్చే లోకం అండి స్వర్గం. అంటే భూమి మీద తన కోసం ఎందరైతే బ్రతుకుతున్నారో, కష్టాలను శ్రమలను అనుభవించి వారందరి కోసం దేవుడు ఒక సర్ప్రైజ్, ఒక గొప్ప, ఒక మహాలోకాన్ని దేవుడు భూమి పరలోకంలో సిద్ధం చేస్తున్నాడు. అంటే పరలోకం ఆశామాసిగా అంత ఈజీగా వచ్చేది కాదు ఎవరికి. నువ్వేదో చర్చికి వచ్చినంత మాత్రాన, మనం మందిరానికి వచ్చినంత మాత్రాన, మనం పాటలు పాడినంత మాత్రాన, ఆదివారం వచ్చినంత మాత్రాన, దేవునికి నువ్వు కానుకిచ్చినంత మాత్రాన నువ్వు మహాలోకానికి వెళ్ళలేవు. మరి ఎలా బ్రతకాలంటే అండి, ఆ దేవుడిచ్చే లోకాన్ని నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుని ప్రేమించాలి. దేవుని కోసం ఏదైనా నువ్వు త్యాగం చేసే వ్యక్తిగా ఈ లోకంలో బ్రతకాలి, జీవించాలి. భక్తులు కొంతమంది బ్రతికారు, తమ జీవితాలనే దేవుని కోసం అర్పించేశారు పిల్లరా. ఒక పౌలు గారు తనకున్నదంతా పెంటగా ఎంచుకున్నాడు, దేవుని కోసం వచ్చాడు. అలాగే ఒక స్టెఫెన్ గారు మరి దేవుని కోసం బ్రతికాడు, తన ప్రాణాన్ని దేవుని కోసం అర్పించేశాడు. ఇలా ఎంతో మంది భక్తుల జీవితాలను మనం చూసుకుంటూ వెళితే ప్రియులారా, దేవుని కోసం సమస్తాన్ని వదులుకున్నారు, వారి ప్రాణాన్ని దేవుని సేవలో విడిచిపెట్టేశారు. అలా బ్రతకగలిగితే, అలా మనము దేవుని కోసం సర్వాన్ని త్యాగం చేయగలిగిన భక్తులుగా బ్రతకగలిగితే భూమి మీద, అప్పుడు దేవుని మనం ప్రేమించినట్టు. దేవుడు కట్టే ప్రేమనగర్ అదే పరలోకం, అప్పుడండి దేవుడు మనకిస్తాడు. అది ఎంత గొప్పదంటే ఒక 2 వచనాలు చూపించి ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. చూడండి, ఆ లోకం ఎంత గొప్పది అని అంటే మనం ఊహించుకోవడానికి ఒక 2 శాంపుల్, ఒక 2 రెఫరెన్స్లు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, మనం ఎప్పుడు చదువుకున్నటువంటి రెఫరెన్స్లే. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి
నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని అండి. ఎవరి కోసం చెబుతున్నాడు, ఎవరితో చెబుతున్నాడు అంటే ఈ మాట పిల్లారా, దేవుని ఎవరైతే ప్రేమించి తన కోసం ప్రాణాలు అర్పించి దేవుని కోసం త్యాగం చేసి దేవుని కోసం మరి తమకున్నదంత సమస్తాన్నిచ్చి ఎవరైతే దేవుని కోసం నిలబడతారో వారి కోసం చెబుతున్నటువంటి మాట. అది ఎలాంటి లోకం అంట మరో చెప్తాం చూడండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచాడు దేవుడు. సిద్ధపరుస్తూనే ఇంకా ఉన్నాడు, ఎన్నో సిద్ధపరుస్తున్నాడు దేవుడు. అంటే నువ్వు చనిపోయేంత వరకు పరలోకం సిద్ధపరచబడుతూనే ఉంటుంది. అంత గొప్ప లోకం అండి. అంత మహాలోకాన్ని మనం పొందుకోవాలంటే ఇదిగో భూమి మీద బ్రతికున్నప్పుడు మనం దేవుని కోసం బ్రతకాలి, దేవుని ప్రేమించాలి. మరొక రెఫరెన్స్ చూద్దాం చూడండి. మరొక రెఫరెన్స్ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచునుంటిని. ఇక్కడ ఎవరు చూసి సంతోషిస్తున్నారంటే ప్రియారా, యేసుక్రీస్తు వారు. మరి మనం పుట్టక ముందే దేవుడు పరలోకములో కలుగజేసిన పరలోకాన్ని బట్టి యేసుక్రీస్తు వారి చూస్తూ ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. దేవుడు కలుగజేసిన పరలోకాన్ని బట్టి యేసుక్రీస్తు వారు నరులను చూసి ఆయన కూడా సంతోషిస్తున్నటువంటి మహాలోకం, గొప్ప లోకం ఇది. ఎవరికంటే ఇదిగో దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని కోసం ఎవరైతే ఖచ్చితంగా బ్రతకగలుగుతారో వారికే ఇచ్చే లోకమే ఈ పరలోకం, స్వర్గం అనేది. కాబట్టి ప్రియులారా, ఇంతటి మహాలోకాన్ని మనం పొందుకోవాలంటే అంత ఆసామాసిగా ఎవరికి రాదు. ఇది మాత్రం భూలోకం అందరికి ఇచ్చాడు, లోకమును ప్రేమించి అందరికి ఇచ్చేశాడు దేవుడు. కానీ పరలోకాన్ని దేవుడు అందరికీ ఇవ్వడనేది. అందరికంటే ఇదిగో తను ఎవరైతే ప్రేమిస్తారో, తను చెప్పినట్టుగా బ్రతుకుతారో, తన ఇష్టాన్ని నెరవేరుస్తారో, తన పనిలో ఎవరైతే ప్రాణం పోయినా పర్వాలేదని బ్రతికి తనువు చాలించే నీతిమంతులుగా భక్తులుగా బ్రతుకుతారో వారి కోసం దేవుడు మహాలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు, వారికే ఇవ్వబోతున్నాడు. కాబట్టి అందులో ఆ జాబితాలో మీరు మీ సంఘం కూడా ఉండాలని కోరుకుంటూ, మరి దేవుడు ఇవ్వబోయే కడుతున్నటువంటి మహాలోకం, సిద్ధపరుస్తున్నటువంటి మహాలోకం, దేవుడిచ్చి ప్రేమించిచ్చే ఆ ప్రేమనగర్ అనే పరలోకాన్ని మనందరం మీ అందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఇంత తన మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ మరి ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుంటూ